ఈ పెన్ను రాసి రాసి చెయ్యాల్సిపోయిందనే పిల్లలు కూడా ఉన్నారు. అవును. సో 2 చేతులు ఇలా ఉండి కూడా మీరు ఎంత ధైర్యంగా ఉన్నారంటే హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ మ్యామ్. నేనైతే ఎప్పుడు ఒక్కటే ఎంచుకుంటాను. అంగవైకల్యం అనేది మా శరీరానికి తప్ప మనసుకు సంబంధించింది కాదు. ఎప్పుడు నేను నా బ్రెయిన్ లో నిద్దట్లో ఉన్నా అదే వస్తుంది, మెలకువగా ఉన్నా అదే వస్తుంది. ఎవరు చూసి జాలిగా పడినా గానీ నేను అది తీసుకోను. ఐ డోంట్ కేర్. అంతే. ఒకవేళ వాళ్ళు నాకు చేతులే లేవు, వాళ్ళకి ఏం లేదు ఎవరికి తెలుసు, బ్రెయిన్ లేదేమో, అసలు మనసే లేదేమో, చెప్పలేము, నేను జడ్జ్ చేయలేను. అంతే, వద్దు. సో నా టాలెంట్ వాళ్ళు ప్రూవ్ చేయలేరు. నాకు తెలిసింది నేను చేసుకుంటాను. ఎప్పుడు కూడా స్ట్రాంగ్ గా ఉండాలి, అలాగే ఉండాలి అందరూనే నేను అనుకుంటాను. సూపర్, అసలు ఎక్సలెంట్. అసలు ఈ థాట్ ఏ రోజు మీకు ఇంత బాధ కానీ అలా ఏం అనిపించకుండా మీరు ఇంత లైఫ్లో ఇంత హ్యాపీగా లీడ్ చేస్తున్నారంటే అసలు ఆ దేవుడు మీతో ఉన్నట్టే. ఆ పెయిన్ అనేది అమ్మ నాకు ఇప్పించలేదు, ఎప్పుడు కూడా తెలియజేయలేదు అమ్మ. స్కూల్కి వెళ్ళేటప్పుడు 7th క్లాస్ వరకు మా నాయరాల వాళ్ళ విలేజ్ లోనే చదివాను, స్కూల్ స్టడీస్ అన్ని. ఆ టైంలో కూడా అమ్మ మధ్యాహ్నం అంటే భోజనం పెట్టడం, అక్కడికి వచ్చి చేయడం, A to Z 7th క్లాస్ వరకు నాకు ఏమీ తెలియదు అన్నట్టే పెంచింది. చేతులు లేవు అనే ఊహ కూడా తెలియనట్టే పెంచింది, మర్చిపోకుండా. తర్వాత 7th క్లాస్ అయిపోయింది మేడం, బయటికి వెళ్ళాలి, చదవాలి, పై చదువులు చదవాలంటే నేను డబ్బులు పెట్టుకోలేను. ఊర్లో ఉన్నంత వరకు అయితే గవర్నమెంట్ స్కూలు, ఫుడ్ పెట్టేది, నాది అయిపోయిందమ్మా, ఇంకా నువ్వు ఇంటి దగ్గరే ఉండాలనేసరికి నాకు ఏడుపు వచ్చేసింది. ఫస్ట్ టైం అదే ఏడ్చాను నేను. ఫస్ట్ టైం అమ్మ నేను చదువుకోవాలి, నన్ను ఫ్రెండ్స్తో పంపించు, అందరూ రాజాంలో చదువుకుంటున్నారు గవర్నమెంట్ స్కూల్లో అంటే 2 కిలోమీటర్ల దూరం నడవాలి మేడం. తర్వాత బస్ ఎక్కాలి, 9 km. బస్సులో నేను ఎవరు చూస్తారు, నువ్వు ఎలా ఎక్కుతావు? కొన్ని సందర్భంలో రన్నింగ్ లో ఎక్కాలి, లేదో వాళ్ళు సీట్ ఇస్తారో ఇవ్వరు, అమ్మ భయం అమ్మకు ఉంటుంది. సో చాలా ఫేస్ చేశాను మేడం. అమ్మని మెల్లిగా ఒప్పించాను ఫ్రెండ్స్ సపోర్ట్ తో, మా పక్కింటి అమ్మాయి భారతి అనే అమ్మాయి సపోర్ట్ తో. 10th వరకు అలా అయిపోయింది. 8th క్లాస్ లో పాలూరు సిద్ధార్థ అని నా స్టడీకి సపోర్ట్ చేశారు మేడం. 8th క్లాస్ నుండి ఇంటర్మీడియట్ వరకు నా చదువే కాకుండా మాకు ఫుడ్, మాకు బట్టలు, మా అమ్మకి, నాకు, మా చెల్లికి, తర్వాత మేము ఏం కావాలన్నా ఆయన చూసుకున్నారు ఇంటర్మీడియట్ అయిపోయినంత వరకు. ఆయనకైతే నేను చాలా థ్యాంక్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సిద్ధార్థ సార్. సిద్ధార్థ గారు లాంటి మనుషులు ఉన్నారు కదా. సో చాలా మంది పిల్లలకి సహాయం చేశారు. వాళ్ళ అందరిది ఒక ఎత్తు అయితే మీకు నాకు ప్లస్ పాయింట్ అయింది ఆ స్టడీ అనేది. ఏమీ లేని పొజిషన్ లో ఉండి తినడానికి కూడా ఒక పూట అమ్మ పస్తుండి మాకు అన్నం పెట్టేది. సో ఇల్లు లేదు, చదువుకోవడానికి వీలు కాదు. ఒకవేళ నేను ఇంటి దగ్గర ఉన్నా కానీ ఏం చేయలేను, అమ్మకు సపోర్ట్ చేయలేను, అక్కలాగా చెల్లిలాగా. ఏం చేయాలో తెలీదు. చదువుకుంటే చాలా మంది ఆశ పెట్టిస్తారు, మీ చేతులు లేని కాళ్ళు లేని వాళ్ళకి జాబులు ఇస్తారు. 10th క్లాస్ చదివిస్తే, ఇంటర్మీడియట్ చదివిస్తే జాబ్ వస్తుంది, డిగ్రీ చదివినా జాబ్ వస్తుంది. ఆ కోరికతో చదివేశాను నేను డిగ్రీ వరకు. సూపర్. ఆ కోరిక అనేది మనసులో ఉండిపోయింది. 10th అయిపోయింది, ఇంటర్మీడియట్ చదువుకోవడానికి డబ్బులు లేవు. ఆ టైంలో చంద్రబాబు నాయుడు సార్ సీఎం మా రాష్ట్రానికి 2014 సార్ దగ్గరికి తీసుకెళ్లారు పాలూరు సిద్ధార్థ గారు. సార్ ఇట్లా అమ్మాయి మంచి మార్క్స్ వచ్చాయి 10th క్లాస్ లో అంటే స్పాట్ లో 25,000 చెక్ ఇచ్చారు. ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసేసాను నేను. సూపర్. సో అది అయిపోయిన తర్వాత ఇల్లు లేదు, ఇల్లు కావాలి సార్ అంటే మా వికలాంగుల కోటాలో నాకే ఇచ్చారు ఇల్లు. చాలా మంది మా పక్క విలేజ్ కుమ్మరగ్రహారం అని ఉంది మేడం, అక్కడ ఇటుకలు తయారు చేస్తారు మేడం. ప్రతి ఒక్క ఇంటి వాళ్ళు కూడా వాళ్ళకి తోచిన ఇటుకలు 100 ఇటుకల నుండి 1000-2000 ఇటుకల వరకు సహాయం చేశారు నా ఇంటికి. కొంతమంది దగ్గర అయితే నా ఇల్లు అయిపోయింది, ఎందుకమ్మా ఇటుకలకి రాలేదు మీరు అని అన్నారు. అయిపోయిందండి మీ దయ వల్ల, మీ పేరున మీ పేరు చెప్పుకొని నేను ఇంట్లో ఉంటున్నానని చెప్పాను. సో అలా ఇల్లు కూడా కట్టుకున్నాను. అమ్మకి నాకు ఉండడానికి మంచి ఇల్లు ఉంది, అది నాకు చాలా అనిపించింది. సూపర్. చాలా హ్యాపీగా లైఫ్ ని ముందుకు లీడ్ చేసేయాలి, అలాగే తీసుకెళ్ళిపోవాలి. ఇంకేంటి, మీకు అసలు ఎదురు లేదు. థ్యాంక్ యూ మ్యామ్. సో అసలు మిమ్మల్ని చూస్తే ప్రతి ఒక్కరు ఇన్స్పైర్ అవ్వాల్సిందే. తప్పకుండా అయ్యేటట్టు చేస్తాను మేడం. చేస్తారు, అసలు మిమ్మల్ని చూస్తే చాలు చేస్తాను నేను.
నేను కూడా ఒకప్పుడు మనకి టిక్ టాక్ ఉండేది, అవును అప్పటి మేడం. నుంచి మీ ఫ్యాన్ నేను. నా వీడియో మీరు పోస్ట్ Post చేశారు చేశాను కదా. స్టోరీలో పోస్ట్ చేశారు. Yes. మీ పేరు చెప్పగానే నేను చెప్పాను ఆ. సత్య అన్నయ్యకి, అన్నయ్య మేడం గారు నాకు తెలుసు, ఆ. ఇన్స్టాగ్రామ్ లో నా వీడియో టిక్ టాక్ లో అన్ని. వైరల్ చేసిండ్రు నా వీడియో అని చెప్పాను. సో అంటే ఆ డాన్స్ అసలు మీరు చేస్తే నాకు ఎంత బాగా అనిపించింది, ఒక దేవతే డాన్స్ చేస్తున్నట్టు అనిపించింది. థ్యాంక్ యూ మ్యామ్. అది అంత పవర్ఫుల్ గా అనిపించింది నాకు. కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉండాలి సూపర్ మేడం. అసలు బీభత్సం అందరూ- మీరు. ఓకే, సో ఇప్పుడు అలా లైఫ్, సో మీరు మీడియాలో కూడా ఉన్నారు కదా. Yes, ma'am. అలా మీడియాలోకి రావడానికి కారణం కూడా ఒక రీజన్ ఉంది మేడం. డిగ్రీ అయిపోయింది, కోవిడ్ టైంలో ఏం చేయాలి, నేను కూడా చదువు అయిపోయింది, జాబులు రావు, కోవిడ్ టైంలో అందరూ ఇంట్లో ఉంటున్నారు, అవును. ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. 2020లో ఒక వీడియో చేశాను మేడం. నేను నా కాళ్ళ మీదే నేను బ్రతకాలనుకుంటున్నాను, ఎవరి దగ్గర చేయి చాపకుండా, ఎవరిని అడగకుండా. ఇంతవరకే అయితే అందరినీ అడిగి మేము బ్రతకడానికి సరిపోయింది, నాకు ఊహ తెలియనప్పుడు. సో నాకు ఊహ తెలిసిన తర్వాత నేను నా కాళ్ళ మీద బ్రతకాలి, మా అమ్మని బాగా చూసుకోవాలి, నాకు చిన్న బ్యాంగిల్ షాప్ పెట్టుకోవడానికి అందరూ సహాయం చేయండి అని టిక్ టాక్ లో వీడియో చేసి పెట్టాను. అది జ్యోతిరాజు ఆటా సందీప్ అన్నయ్య చూశారు, దాన్ని వైరల్ చేశారు. ఓకే, ఆల్మోస్ట్ ఏపీ తెలంగాణ మొత్తం కాకుండా ప్రపంచం మొత్తం చూసేసింది ఆ వీడియో. ఆల్మోస్ట్ పవన్ కళ్యాణ్ అనే ఫ్యాన్స్, చిరంజీవి అనే ఫ్యాన్స్, బాలకృష్ణ అనే ఫ్యాన్స్, అందరూ ఫ్యాన్స్ కూడా అందరూ సపోర్ట్ చేసేసారు షాప్ పెట్టుకోవడానికి. ఇప్పుడు బ్యాంగిల్ షాప్ అయితే పెట్టుకున్నాను, వాళ్ళందరికీ కూడా చాలా ఇంటర్వ్యూల్లో నేనైతే థ్యాంక్స్ చెప్పేశాను. ఇప్పుడు కూడా అందరికీ థ్యాంక్స్ అండి. సూపర్ అసలు. బతుకు తెరువు కోసం అని ఏదో ఒకటి చేసుకోవాలి, ఒకటి పెట్టుకోవాలి అనేసి చేసేసాను. అది నాకు అన్నం పెడుతుంది ఇప్పుడు. మీరు అసలు అంత కష్టపడి సంపాదించుకోవాలి, నా కాళ్ళ మీద నేను నిలబడుతూ నా తల్లిని బాగా చూసుకోవాలనే గొప్ప మనసుకి ఎంత సహాయం చేసినా చిన్న సహాయమే అది. అలానే స్ట్రాంగ్ నిలబడాలి మేడం. ఎవరి తల్లిని కూడా అసలు వదలకూడదు. చాలా మంది వాళ్ళు పెద్దలు అయిన తర్వాత వదిలేసి ఎక్కడెక్కడో ఉంటారు. సో నన్ను చూసైనా నేర్చుకోవాలి, ఏమీ లేకపోయినా ఆమె వాళ్ళ అమ్మని చూసుకుంటుంది, మనం కూడా ఎంతో కొంత టైం స్పెండ్ చేయాలి వాళ్ళ అమ్మతో అనేసి వాళ్ళకి ఆ థాట్ రావాలి. బంధాలన్నీ ఈ జన్మ వరకే కదా. అవును. సో ఇప్పుడే మనం ఒక బంధాన్ని కోల్పోతే జీవితంలో ఇంకేం మిగులుతుంది? అసలు ఆ బంధం లేనిదే మనం లేం కదా. అంతే కదా. అమ్మ లేనిదే అసలు మనం భూమి మీదకి రాము, ఆమె వద్దంటే అసలు రాము కదా. అదొక్కటి తెలుసుకోవాలి. ఇప్పుడు లక్షలు కోట్లు సంపాదిస్తున్నాం, మన ఇద్దరు ఇక్కడ ఉన్నామంటే కారణం అమ్మ. అమ్మ ఉండబట్టే మనం ఇక్కడ ఉన్నాం. అమ్మ లేనిదే ఆ రోజు వద్దంటే మనం ఇక్కడ అసలు కలవం. మనం పెంచి ఉండకపోతే, అస్సలు చూసుకుని ఉండకపోతే, సో వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసి మనల్ని పెంచుతారు. వెరీ ట్రూ. సో ఈ సెలబ్రిటీస్ తో పరిచయాలన్నీ ఎలా వచ్చాయి? నేను పవన్ కళ్యాణ్ అనే బర్త్డేకి 2020లో ఒక డ్రాయింగ్ వేసాను మేడం. అది మా ఫ్రెండ్ రాంబాబు అని ఫ్రెండ్ వేయమని చెప్పారు. నాకు పవన్ కళ్యాణ్ అని అంటే చాలా ఇష్టము, నీకు కూడా ఇష్టం కదా, నువ్వు డ్రాయింగ్ వేస్తావు కదా, నువ్వు ట్రై చేయి అన్నారు. తప్పకుండా అని నైటే సెప్టెంబర్ 1వ తేదీ స్టార్ట్ చేశాను. 2వ తేదీలో పోస్ట్ చేసేసాను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన వెంటనే నేను చూసుకోలేదు మేడం, ఆయన రీట్వీట్ చేశారని. బంగారం చాలా బాగుంది నా బొమ్మ, నీ విషెస్ కూడా బాగున్నాయి, నేను కంపల్సరీ నేను కలుస్తాను వైజాగ్ వచ్చినప్పుడు, కోవిడ్ టైము, నువ్వు అమ్మ జాగ్రత్తగా ఉండండి అని మెసేజ్ చేశారు. ఇంకా అందరూ న్యూస్ వాళ్ళందరూ మా ఇంటికి వచ్చేసారు, టీవీ ఛానల్ వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేశారు, ఇంకే హ్యాపీ. సో నాకు ఏం తెలీదు, అంత పెద్ద ఆయన మనల్ని ఎందుకు పట్టించుకుంటారు అనుకున్నాను. నా లైఫ్ లో ఇంకా ఇండస్ట్రీ సైడ్ రావడానికి కారణం అన్నయ్య. సూపర్. ఇప్పుడు అందరూ కూడా మేడం మీరు పవన్ కళ్యాణ్ గారు బొమ్మేశారు కదా, వాళ్ళ చెల్లి కదా, ఇలానే మాట్లాడతారు మేడం. అందరూ కూడా చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా గానీ అన్నయ్య పేరు బ్రాండ్ నా పక్కన, నువ్వు వాళ్ళ చెల్లివి కదా అని అన్నారు. సో అలా అందరూ ఫొటోస్ కూడా ఇచ్చేసేదాన్ని. చేసేసి ఒకరోజు సడన్ గా కోవిడ్ అయిపోయింది, నేను మర్చిపోయాను. పెద్దోళ్ళందరూ కలుస్తామంటారు కానీ కలవరు కదా, అది ఉండిపోయింది. 2022లో సడన్ గా కాల్ వచ్చింది, అమ్మ స్వప్న నేను కలుస్తాను అన్నారు పవన్ కళ్యాణ్ అన్నయ్య, మీరు వైజాగ్ నోవోటల్లోకి రావాలి. షాక్ మేడం నేను, ఇది నార్మల్ గా నిజమేనండి అని అడిగాను. నిజం అమ్మ, మీ నియోజకవర్గం నుండి కాల్ చేస్తారు, మీరు వెళ్ళండి. ఇమీడియట్ గా నేను వెళ్ళిపోయాను. నేను అప్పటికప్పుడే ఒక డ్రాయింగ్ వేసేసి ఫ్రేమ్ చేసేసి వెళ్ళి ఇచ్చేసాను. అన్న స్టేజ్ పైకి వచ్చారు మేడం. నేను అంటే నన్ను గుర్తుపట్టరు, 2 సంవత్సరాలు అయిపోతుంది, నన్ను ఏం గుర్తుపడతారు అనుకున్నాను.
ఇలా వచ్చారు, అలా ఇలా సిట్ అయ్యారు, మళ్ళీ వెంటనే చూసి దిగి కిందకి వచ్చేసి నా దగ్గరికి వచ్చేసారు. నా దగ్గరికి వచ్చినా నా దగ్గరికి రారేమో, ఇంకా చాలా మంది ఉన్నారు అనుకున్నాను. ఎలా ఉన్నావు తల్లి అన్నారు. ఇంకా నాకు అసలు ఆగలేదు ఆనందం. అన్నయ్య చాలా థ్యాంక్స్ అన్నయ్య, అన్ని 2 సంవత్సరాలు అయిపోయినా నీ కోసము డేట్ ఫిక్స్ చేసుకున్నాను, నా డైరీలో రాసుకున్నానమ్మా నిన్ను కలవాలని. సూపర్, చాలా మంచిది. నాకోసం ఏం తెచ్చావు అంటే డ్రాయింగ్ తెచ్చాను అన్నయ్య, నువ్వు ఇలానే ఉండు, ఎప్పుడు కానీ నా సపోర్ట్ ఎప్పుడు నీకు ఉంటుంది, సైనికులు కూడా చేస్తూ ఉంటారు, నీకు ఏ కష్టం వచ్చినా చెప్పు అన్నారు. ఆ మాట ఒక్కటి చాలా అన్నయ్య అనేసి థ్యాంక్ చెప్పేసి వచ్చేసాను. సో అది నా లైఫ్ లో మోస్ట్ మెమరబుల్ డే. సూపర్, మీరు చెప్తుంటే నాకే చాలా ఆనందం వేస్తుంది. అది అయిపోయిన వెంటనే చిరంజీవి అన్నయ్య డ్రాయింగ్ వేసి వాల్తేరు వీరయ్య మూవీలో బాస్ సాంగ్ కి డాన్స్ చేశాను. అవును, సాంగ్ కి ఆయనే ఆ సాంగ్ చూసారంట షూట్ లో ఉండేటప్పుడు, ఈ అమ్మాయిని నేను కలవాలి. యాక్చువల్లీ ఆయన డ్రాయింగ్ వేశాను, 1 year నుండి నేను ట్రై చేస్తున్నాను, అవ్వలేదు. కానీ సార్ దగ్గర నుండి మైత్రి మూవీ వాళ్ళు కాల్ చేశారు, చిరంజీవి సార్ ఆర్ట్ వేశారు, మీరు డాన్స్ కూడా చేశారు, ఆ వీడియో చూసారు, మీరు కంపల్సరీ రావాలి అన్నారు. అక్కడికి వెళ్ళేసరికి సార్కి కోల్డ్ చేసి వెళ్ళిపోయారు. అయ్యో, ఆ రోజు దేవిశ్రీ ప్రసాద్ సారు, తర్వాత కొరియోగ్రాఫరు రాజశేఖర్ మాస్టరు, చాలా మంది కలిసాము. వాళ్ళు కూడా చాలా అప్రిషియేట్ చేశారు. మేము వైజాగ్లో ఈవెంట్ కండక్ట్ చేస్తాము, అక్కడ ఇవ్వండి అని చెప్పారు. మైత్రి మూవీ వాళ్ళు మర్చిపోకుండా వైజాగ్ పిలిచారు. వెంటనే బిజీగా ఉన్నా కానీ డ్రాయింగ్ ఇచ్చేసాను. సార్ అయితే చిరంజీవి అనే అయితే మర్చిపోకుండా నేను ఒక సాంగ్ చేశాను, లారెన్స్ మాస్టర్ది. మా వికలాంగులు అందరం కలిపి చేశాం మేడం. మణికంఠ గారు కొరియోగ్రాఫ్ చేశారు. లారెన్స్ మాస్టర్ చేసిన వెంటనే ఆ లారెన్స్ మాస్టర్ ఆ సాంగ్ చిరంజీవి గారికి చూపించారంట. మా ట్రస్ట్ నుండి కొన్ని డబ్బులు ఇస్తాం వాళ్ళకి, బట్ కాకపోతే ఈ అమ్మాయికి ఒక 50,000 ఎక్స్ట్రా ఇస్తున్నాను, ఇవ్వండి అని చెప్పారు. నాకు 1,50,000 ఇచ్చారు గత సంవత్సరం. థ్యాంక్ యూ సో మచ్ సార్ అని కూడా నేను కలిసి చెప్పలేకపోతున్నాను కాదు. సో కంపల్సరీ ఈ షో నుండి థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి అన్నయ్య గారు, థ్యాంక్ యూ. చాలా హ్యాపీ నాకైతే. సూపర్, అసలు మీ ధైర్యానికి ఎంత ఇచ్చినా తక్కువే. అసలు మీరు ఎంతో స్ఫూర్తిదాయకం.